అలా కడితేనే మీరు బళ్ళు తీసుకెళ్తాం, లేకపోతే ఎస్సీ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత మా ట్రాన్స్పోర్ట్లో అందరూ ఎగ్రీ అయ్యి మేము రెస్పాండింగ్లో కట్టుకుంటాం. రోడ్డు యొక్క కెపాసిటీ 30 నుంచి 35 టన్నులు. మరి ఇంత కెపాసిటీ ఉన్న రోడ్డు పైన ఈ పైనీర్ కంపెనీ వాళ్ళు సుమారు 40 నుంచి 60 టన్నులు హెవీ వెహికల్స్తో ఈ రోడ్డు పైన నడిపించడం వల్ల అనేక రకమైన ప్రమాదాలు జరిగాయి. ఈ 6 నెలల కాలంలో సుమారు 25 మంది యాక్సిడెంట్లు జరిగాయి, కొంతమంది చనిపోవడం జరిగింది. ఇలా జరిగిన యాక్సిడెంట్ల గురించి, పొల్యూషన్ గురించి పలుమార్లు మరి సంబంధిత కంపెనీ యాజమాన్యాన్ని కలిసి జరిగే ఎటువంటి యాక్షను, ఎటువంటి బాగు చేసే పరిస్థితి కూడా కనిపించలేదు. మరి దీనిపైన మరి ఇక్కడ 3 గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి ఏదైతే హెవీ వెహికల్స్ నడుస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా మేము అందరం కూడా నిలవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాతే కంపెనీకి వెహికల్ తిరగాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. మరి ఇప్పుడే తాళపాలెం వెళ్ళి వచ్చాం. అక్కడ బ్రిడ్జి పూర్తిగా డ్యామేజ్ అయింది, 1-2 నెలల్లో పడిపోయే ఏర్పాటు కూడా ఉంది. మరి దానికి కూడా బ్రిడ్జి పూర్తిగా కొలాప్స్ అవడానికి కారణం ఈ వెహికల్సే. మరి పూర్తి స్థాయిలో ఈ వెహికల్ని ఆఫ్ చేసి మరి దానికి కెపాసిటీ తగ్గ రోడ్డు వేసిన తర్వాతే నడపాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. కనీసం ఆర్ఆర్ ప్యాకేజ్ కింద అప్పుడు తీసుకున్న ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకున్న నిర్వాసితులకి డిమాండ్స్ నెరవేర్చబోతు పోయింది. కనీసం ఇవేనా నెరవేర్చమని చెప్పి మా 3 గ్రామాల ప్రజలు కూడా ఈ పత్రికాముఖంగా కోరుతున్నాం సార్. ఇప్పుడు గతంలో అన్రాక్, ఇప్పుడు పైనీర్. అవును సార్. సమస్య కంపెనీలో ఉందా లేకపోతే ట్రాన్స్పోర్టర్ దగ్గర సమస్య ఉందా, ఎక్కడ ఉందని మీరు? కంపెనీ దగ్గరే సమస్య ఉంది సార్. సమస్య అంతా కంపెనీ దగ్గరే ఉంది. మరి కంపెనీ భూములు తీసుకున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని కానీ, మరి మౌలిక వసతుల్లో భాగంగా ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంటు, ఈ గ్రీన్ ఫీల్డ్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తామని కానీ, అలాగే హెల్త్ ఇష్యూస్ లేకుండా చూస్తామని కానీ, పొల్యూషన్ లేకుండా చూస్తాం కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పి ఉన్నారు. ఏ ఒకటి అమలు చేయలేదు. ప్రభుత్వ భూమినే చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం కంపెనీ కబ్జా చేసింది. దీనిపై కూడా మేము ఫిర్యాదు ఇచ్చి ఉన్నాం. అలాగే ఏవైతే నిర్వహిస్తున్నారో అందరూ కూడా న్యాయం చేయమని చెప్పి అనేక సార్లు మేము మండల పరిస్థితులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇచ్చాను. కానీ కంపెనీ ఒక నియంత్రణతత్వంగా వెళ్తుంది. ఫ్యామిలీస్ మధ్యన గొడవలను లేపుతూ ఆయన పబ్బం గడుపుకుని తప్ప రెండో ఉపయోగం అయితే మాకేం అనిపించడం లేదు సార్. ఇప్పుడు ముఖ్యంగా ఈవేళ ఈ లారీలు ఆపడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రామాలని, ఈ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ట్రాన్స్పోర్ట్ లారీల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ప్రత్యేకంగా ఎందుకంటే మేము మా నాయకత్వం ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఏమండి ఈ విధంగా అవుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాటు మీరు చేసుకోకపోతే, మొట్టమొదట్లో మేము అనుకునేది ఏంటంటే ఇంతటి ట్రాన్స్పోర్ట్ ఉంటుందని కానీ అనేది ఎవరికి తెలియదు. రైల్వే ట్రాక్ ద్వారా మా కంపెనీకి దానికి కావాల్సిన కోర్ తెచ్చుకుంటాం, దాని ద్వారా నడుపుతామని చెప్పేసి ఆ రోజు మా దగ్గర భూములు తీసుకున్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పెట్టి చూస్తుంటే మన ఈ మెయిన్ రోడ్డు గత 5 సంవత్సరాల పాలనలో మొత్తం అంతా గుంతలు పట్టిపోయినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు కంపెనీ వాళ్ళు మేము అడిగాం, ఏమండి ఇలా ఉంది, మీరు దాన్ని పట్టించుకొని మీ రోడ్ని ఇంత హెవీ వెహికల్ హెవీ లోడ్తో తోలుతున్నారు కాబట్టి దానివల్ల రోడ్లు పోతే తర్వాత అందరం ఇబ్బంది పడే పరిస్థితి అని మేము చెప్పడం కూడా జరిగింది. కానీ వారు ఎప్పుడు ఏదో మాట వరుసకే తప్ప ఎవరు మా మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. అనుకున్న పద్ధతి ప్రకారం గతంలో వాళ్ళు ఇస్తానని ఈ కారణంగా మేము సౌమ్యంగా కార్యక్రమం చేసుకుందామని అనుకున్నాం. వాళ్ళు సౌమ్యంగా మాకు సహకరించలేదు. మా యజమానులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ఇచ్చానుసారం మాది మేము ఏదైనా చేయగలమనే ఆలోచనతోనే వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరగడంలో ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళైనా ఆ విధంగా చేయకపోతే ముందు ముందు ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మేము ఈ లారీలను ఆపడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు, మీ దగ్గరికి
మా స్థానిక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళమన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. ఏంటి మీ తాలూకు ఉద్దేశం, మా లారీలను వదిలేస్తారా లేదని అడగడం జరిగింది. మీరు మధ్యవర్తిత్వానికి మీరు పనిచేయరు, మీ యజమాన్యంతో మేము మాట్లాడతాం. ఆ యజమాన్యం వస్తే ఏటిది అన్న బాధ్యత మేము చెప్పి వాళ్ళ ద్వారా చేసుకోవాలి తప్ప మీకు కుదరదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అది మన చేత మీ ద్వారా మేము చెప్పేది ఒకటే, ఇక్కడ అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ ఏది ఏమైనా ఈ హెవీ వెహికల్ వెళ్తుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ కంపెనీకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకెళ్ళాలంటే వేరే రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ఏదో చేసుకుని ఇక్కడ ఉండే ఏ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రజలకి ఇబ్బందులు జరగకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.